అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శనివారం స్వామివారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. దీపారాధన చేసుకున్నాక స్వామివారికి అయితే తులసి దళాలతోనైతే అలంకరణ అయితే చేసుకుంటున్నాను. తులసి దళాలు అనేవి కొద్దిగానే ఉన్నాయండి, అయినా పర్వాలేదు. స్వామివారికి ఒక్క తులసి దళంతో పూజ చేసుకున్నా చాలా మంచిది. స్వామివారికి అంత ఇష్టము. అందుకనే ప్రతి వారం కూడా ఒక 2-3 తులసి దళాలు ఉన్నట్లుగానే చూసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మేడపైన ఒక మొక్క వేసుకున్నానులేండి, పూజ మట్టుగా మాత్రమే ఒక 4-5 రొమ్మలైనంత వరకు అయితే ఉంచి స్వామివారికి అయితే పూజకి బాగానే ఉంటున్నాయండి, అందుతున్నాయి. అలాగే మన చెట్టుకి పూజన ఓ 4 మల్లె పువ్వులతో అష్టోత్తరం చదువుకున్నాను. అష్టోత్తరం మొత్తం 4 పువ్వులు అవ్వవు కదా, మిగతా అష్టోత్తరం మంత్రాలకైతే అక్షంతలు వేసుకొని చదువుకొని పచ్చకర్పూరంతో అయితే ఆరతిచ్చి ఈరోజు ప్రసాదం అయితే వడపప్పు పానకం పెట్టుకున్నాను. పానకంలో కూడా కొంచెం తులసి దళ వేసుకొని నా స్వామివారికి అయితే నివేదన ఇచ్చాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.